హాయ్ చిల్డ్రన్, బిఫోర్ క్లాసెస్లో ఎడిషన్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఎడిషన్ మీద క్వశ్చన్ ఫార్మెట్లో ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, దేర్ వర్ 333 men and 243 women working in an office. How many people were working in the office in all? ఒక ఆఫీస్లో అంట 333 men ఉన్నారంట, అలాగే 243 ఉమెన్ ఉన్నారు, అంటే వర్కింగ్ చేస్తున్నారు. ఓకే, హౌ మెనీ పీపుల్ వర్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ ఇన్ ఆల్. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు వేసుకుందాం. ఫస్ట్ 333 men వర్కింగ్ చేస్తున్నారు, అలాగే 243 ఉమెన్ వర్కింగ్ చేస్తున్నారు. మొత్తం ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు హౌ మెనీ పీపుల్ వర్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ ఇన్ ఆల్. ఆల్ అంటే మొత్తం ఎంతమంది వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు ఏం చేయాలా? ఈ 333 మెన్ని ఈ 243 ఉమెన్ని కలపడం అంటే ఎడిషనే కదా, యాడ్ చేస్తే వచ్చే ఆన్సరే ఆల్. అంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది ఈ రెండు ఎడిషన్ చేస్తే వస్తుంది. ఓకే, 3 యాడ్ చేస్తే 6, 3 4 యాడ్ చేస్తే 7, 3 2 5. నేను ఎడిషను బిఫోర్ క్లాసెస్లో ఈజీగా ఎలా చేయాలి అనేది ట్రిక్ చెప్పాను. ఇవి డైరెక్ట్గా చేయడం పిల్లలకు తెలియదు కాబట్టి అవి చూడండి. నెక్స్ట్, రాహుల్ కౌంటెడ్ 129 buttons in one box and 240 buttons in the other box. How many buttons in all did Rahul count? ఇప్పుడు రాహుల్ 129 బటన్స్ని ఒక బాక్స్లో కౌంట్ చేశాడు. ఒక 2 బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 బాక్సెస్ ఉన్నాయి. ఈ బాక్స్లోనేమో 129 బటన్స్ ఉన్నాయి, అదర్ బాక్స్లో కూడా 240 బటన్స్ ఉన్నాయంట. 2 బాక్సుల్లో కౌంట్ చేశాడు. ఒక బాక్స్లో 129 వచ్చాయి, ఒక బాక్స్లో 240 వచ్చాయి. అయితే మొత్తం అతను ఎన్ని కౌంట్ చేశాడు, మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ అడుగుతున్నాడు. అంటే ఇవి రెండు యాడ్ చేస్తే అతను ఎన్ని కౌంట్ చేశాడో మనకు అర్థమవుతుంది కదా. సో 129 240 యాడ్ చేస్తే 9కి 0 యాడ్ చేస్తే 9, 2కు 4 యాడ్ చేస్తే 6, 1కి 2 యాడ్ చేస్తే 3. సో మొత్తం అతను కౌంట్ చేసిన బటన్స్ ఎన్ని? 369. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీనా బౌట్ ఏ బుక్. బౌట్ అంటే కొన్నది. ఫర్ ₹105, 105 రూపాయలు పెట్టి ఒక బుక్ కొంది టీనా. ఓకే, టీనా 105 రూపాయలు పెట్టి ఒక బుక్ కొంది. అలాగే అండ్ స్టేషనరీ ఫర్ ₹323 రూపీస్కి ఇంకా అదర్ పెన్నులు పెన్సిల్ ఏవో ఒకటి స్టేషనరీ కొన్నది. అయితే హౌ మచ్ డిడ్ షీ పే టు ద షాప్ కీపర్. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి ఒకసారి ఒక బుక్ తీసుకుంటాం, ఎంతో ప్రైస్ అడుగుతాం. అతను ఇంత సపోజ్ 105 అన్నాడు. నెక్స్ట్ ఇంకా అవి కొనుక్కుంటాం, 323 అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనీ ఇవ్వాలంటే ఆ బుక్ 105 అయింది. సపోజ్ మనకి క్యాష్ ఇవ్వాలంటే ఆ షాప్ కీపర్ మనకు చెప్పాలి కదా ఎంత ప్రైస్ అయిందని. ఆ షాప్ కీపర్ ఏం చెప్తాడు, బుక్ 105 అయింది, స్టేషనరీ 323 కొన్నారు, మొత్తం యాడ్ చేసి మనకు చెప్తాడు. కానీ ఫస్ట్ మీరు డబ్బులు ఇవ్వండి, బుక్కు 105 ఇవ్వండి అని ఫస్ట్ తీసుకొని నెక్స్ట్ 323 స్టేషనరీకి ఇవ్వండి ఇలా అడగడు కదా. సో మొత్తం యాడ్ చేసుకుంటాడు. సో మనం ఇప్పుడు అది చేయాల్సింది అదే, మనం ఎంత పే చేయాలి అతనికి. ఓకే, సో మనం చేద్దాం ఎంత పే చేయాలో. సో 105 ఏమో బుక్ ప్రైజు, 323 ఏమో స్టేషనరీ కాస్టు. ఓకే, మొత్తం యాడ్ చేస్తే 5 3 యాడ్ చేస్తే 8, 0 + 2 2, 1 3 యాడ్ చేస్తే 4, టోటల్ 428 రూపీస్. సో మనం ఏం చేస్తాము, ఒక 500 ఇస్తాము, అతను మిగిలిన చేంజ్ మనకి ఇస్తాడు, సరిపోతుంది. ఓకే, an ice cream parlor has 125 orange ice lollies and 373 cola ice lollies in its stock. How many ice lollies are there in total? అయితే ఒక ఐస్ క్రీమ్ షాప్ అతను ఉన్నాడు, అతని దగ్గర అంట
125 సపోజ్ ఐస్ లాలీస్ అన్నారు, ఇక్కడ నేను చెప్తున్నాను 125 ఆరెంజ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఓకే, నేను ఇలా చెప్తున్నాను. అండ్ ఐస్ క్రీమ్ పార్లర్, ఒక అతను ఐస్ క్రీమ్ పార్లర్ అతని దగ్గర 125 ఆరెంజ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అలాగే 373 కోలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయంట. ఓకే, అతని దగ్గర హౌ మెనీ ఐస్ లాలీస్, మొత్తం ఆరెంజ్వి కోలావి కలిపి ఎన్ని ఉన్నాయి, టోటల్ ఐస్లు ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, టోటల్ ఎన్ని అనేది తెలియాలంటే 2 యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎడిషన్. సో 5కి 3 యాడ్ చేస్తే 8, 2కి 7 యాడ్ చేస్తే 9, 1కి 3 యాడ్ చేస్తే 4, అంటే తన దగ్గర 498 ఉన్నాయి మొత్తం ఐస్ క్రీమ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దేర్ వర్ 723 మ్యాథమెటిక్స్ అండ్ 216 ఇంగ్లీష్ బుక్స్ ఇన్ ఎన్ లైబ్రరీ. హౌ మెనీ బుక్స్ ఇన్ ఆల్ వర్ దేర్ ఇన్ ఏ లైబ్రరీ. ఒక లైబ్రరీలో 723 మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయి. అలాగే 216 ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. అయితే టోటల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి అన్నప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఒక ప్లేస్లో ఒక 2 బుక్స్ ఉన్నాయి, ఇంకో చోట ఒక బుక్ ఉంది, మొత్తం అక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే ఏం చేస్తాం, 2ని 1 యాడ్ చేయడమే కదా మనం చేస్తుంది. అదే ఇక్కడ చేస్తుంది కూడా. 723 మ్యాథమెటిక్స్ బుక్స్ ఉన్నాయంట, 216 ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయంట. మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. 3కి 6 యాడ్ చేస్తే 9, 2కి 1 యాడ్ చేస్తే 3, 7కి 2 యాడ్ చేస్తే 9. టోటల్ 939 బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో. ఓకే.